हाय फ्रेंड्स अंदरिकी नमस्कारम ना पेरु पवन మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు ఫ్రెండ్స్ నేను నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే నేను కొత్త వాటర్ ప్యూరిఫైయర్ ని అయితే తీసుకున్నాను అన్నమాట సో నా లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ నా పాత వాటర్ ప్యూరిఫైయర్ ఎలా పాడైపోయిందనేది క్లియర్ గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను సో నేను ఆ వీడియో చేసిన తర్వాత ఒక 2 డేస్ అయితే వెయిట్ చేశాను ఆ టెక్నీషియన్ వస్తాడేమో అని సో అతను అప్పటికి కూడా రాకపోతే ఇంకా నేను వేరే బ్రాండ్ కి అయితే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది సో కొత్త వాటర్ ప్యూరిఫైయర్ అయితే నేను తీసేసుకున్నాను ఆల్రెడీ అది ఇన్‌స్టాలేషన్ కూడా అయిపోయింది సో ఇన్‌స్టాలేషన్ కూడా అయిపోయిన తర్వాత ఒక 2 డేస్ వాడిన తర్వాత అప్పుడు వీడియో చేద్దాం అని చెప్పి ఇంతకాలం వెయిట్ చేశాను అన్నమాట ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో నేను తీసుకున్న కొత్త వాటర్ ప్యూరిఫైయర్ ఏంటంటే ఆక్వాగార్డ్ అన్నమాట ఆక్వాగార్డ్ సూపర్ ఇది మోడల్ వచ్చేసరికి సో ఇందులో మనకి ro+uv+mtds+ss అండ్ TDS మీటర్ కూడా ఉంటాయి అన్నమాట అండ్ ఇది ABS ట్యాంక్ తో వస్తుంది నేను ప్రీవియస్ గా వాడిన వాటర్ ప్యూరిఫైయర్ లో మాత్రం స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే ఉందన్నమాట అండ్ ఇందులో కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే ఉందన్నమాట అది కొంచెం ప్రైస్ ఎక్కువ అన్నమాట 22000 దాకా పడుతుంది కానీ ఇది వచ్చి నాకు 16500 అయితే పడింది అన్నమాట ఈ ప్రైస్ కి అండ్ ఇంకా ఇందులో ఉన్న ఫీచర్స్ కి ఓకే అనిపించింది వాల్యూ ఫర్ మనీ అనిపించింది సో అందుకోసం నేను ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేశాను అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తాను చూడండి ప్రోడక్ట్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది ప్యూర్ వైట్ అన్నమాట ఇంతకుముందు నేను వాడింది అయితే బ్లాక్ సో అందుకోసం నేను కలర్ చేంజ్గా ఉంటుందని చెప్పి నేను వైట్ తీసుకున్నాను ఇందులో కూడా రాయల్ అనే ఇంకొక మోడల్ ఉంది అదైతే బ్లాక్ వస్తుంది అనమాట స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్లో వస్తుంది అది కూడా 22000 బట్ ఏంటంటే నేను ఎక్కువ మనీ అయితే దీని మీద ఇన్వెస్ట్ చేయాలనుకోలేదు అందుకని నేను తక్కువగా తీసుకున్నాను 16000లో 16000-17000లో మనకి అన్ని ఫీచర్స్ వస్తాయి రావని చూసుకున్నాను సో మ్యాక్సిమం అన్నీ వచ్చినాయి ఒకటి రెండు మిస్ అయినా కానీ అండ్ ఇంకా ఇది యాక్టివ్ కాపర్తో వస్తుంది నేను ప్రీవియస్గా వాడింది అయితే యాక్టివ్ కాపర్ కాదు మీరు ఇక్కడ TDS మీటర్ కూడా చూడొచ్చు ఎంత రీడింగ్ అనేది రీడ్ చేస్తుందో మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా వాటర్ ఫిల్టర్ అయ్యేటప్పుడు వేస్ట్ వాటర్ పైప్ నుంచి ఎంత వాటర్ అనేది బయటికి రావాలని నేను చెప్పాను కదా సో ఇక్కడైతే చూడండి ఇంత ఫ్లో అయితే ఉండాలన్నమాట వేస్ట్ వాటర్ నుంచి వాటర్ ఫిల్టర్ అయ్యి వాటర్ ప్యూరిఫై అయ్యేటప్పుడు అండ్ ఇంకా ఇందులో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇందులో మనకి మినరల్ గాడ్ టెక్నాలజీ ఉంది అంటే ఇది న్యాచురల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటర్లో అవి ROలో ఫిల్టర్ చేసినప్పుడు అవి ఫిల్టర్ అయిపోతాయి అనమాట సో అలా ఫిల్టర్ అయినప్పుడు ఈ మినరల్స్ కూడా ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి సో ఆ మినరల్స్ని ఇది క్యాచ్ చేసి సో మినరల్ గాడ్ టెక్నాలజీ అని చెప్పి ఈ ఆక్వాగార్డ్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు అండ్ LG వాళ్ళు ఏంటంటే మినరల్ బూస్టర్ అని చెప్పి తీసుకొచ్చారు మినరల్ బూస్టర్ అంటే అది ఆర్టిఫిషియల్ మినరల్స్ అనమాట అవి న్యాచురల్ మినరల్స్ అయితే మనకి అందులో దొరకవు ఇంకా ఇందులో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది 0 వాటర్ ప్రెషర్తో అయితే రన్ అవుతుంది అనమాట 0 వాటర్ ప్రెషర్ అంటే మీకు ఏంటంటే వాటర్ ప్రెషర్ అనేది ఎక్కువ లేకపోయినా సరే ఇది వాటర్ని సఫిషియెంట్గా తీసుకోగలదు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అండ్ ఇది బిల్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకి ఓకే అని చెప్పుకోవచ్చు మరీ అంత స్ట్రాంగ్ బిల్ క్వాలిటీ అయితే లేదు సో LGకి అయితే బిల్ క్వాలిటీ బాగుంది బట్ ఇందులో వచ్చేసరికి మనకి బిల్ క్వాలిటీ బాగాలేదు కానీ ఫీచర్స్ బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా బాగుంది అండ్ ఇక్కడ చూసినట్టయితే 3 LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి కదా సో ఫస్ట్ చూసినట్టయితే మనకి అది ఫిల్టరైజేషన్ ఇండికేషన్ అనమాట ఫిల్టర్ అయినప్పుడు అది బ్లింక్ అవుతూ ఉంటుంది ఫిల్టరింగ్ అయిపోయిన తర్వాత ప్యూరిఫై అయిపోయింది ట్యాంక్ ఫిల్ అయిపోయిన తర్వాత ఆ బ్లింకింగ్ అనేది ఆగిపోయి అలా స్టేబుల్గా ఉంటుంది అనమాట అండ్ ఇంకా కింద చూసినట్టయితే కింద మనకి ఫిల్టర్ లైఫ్ అనమాట ఫిల్టర్ లైఫ్ అయిపోయింది అనుకోండి మనకి ఈ ఇండికేటర్ అయితే చూపిస్తుంది బ్లింక్ అవుతుంది అండ్ ఇంకా కింద చూసినట్టయితే సర్వీస్కి వచ్చింది సో సర్వీస్ దగ్గరికి పడింది అనుకుంటే అప్పుడు ఈ సర్వీస్ ఇండికేటర్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది అండ్ ఇంకా ఫిల్టర్ లైఫ్ చూసుకున్నట్టయితే 6000 లీటర్స్ అని చెప్పి చెప్తున్నారు కానీ 5000 లీటర్స్ కనుక ఈ ఫిల్టరైజేషన్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఫిల్టర్స్ అయితే మార్చుకుంటూ ఉండాలి అప్పుడే వాటర్ ప్యూరిఫైయర్ లైఫ్ అనేది బాగుంటుంది అండ్ ఇది ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 6.5 లీటర్స్ ట్యాంక్ అనమాట ఇంకా వెయిట్ చూసుకున్నట్టయితే 7.4 kgs అయితే ఉంటుంది అండ్ ఇది 1 year వారంటీతో వస్తుంది సో నేను బ్రాండ్ మారాను కాబట్టి ఈ బ్రాండ్ అయినా మంచిగా సర్వీస్ చేస్తుందని నేనైతే ఆశిస్తున్నాను సో ఒకవేళ ఇది కూడా LG లాగా అయితే కనుక మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ నా లాస్ట్ వీడియో చూడండి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే నా ప్రీవియస్ వీడియో కూడా చూడండి అప్పుడే నేను ఈ వీడియోలో ఏం చెప్పాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ అలాగే నేను నా లాస్ట్ వీడియో ఏదైతే ఉందో దాన్ని నేను ట్విట్టర్లో అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా LG ఇండియా వాళ్ళకైతే ట్యాగ్ చేస్తూ
పోస్ట్ చేశాను, బట్ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. అండ్ ఇంకా టెక్నీషియన్ కూడా రాలేదనమాట. నేను లాస్ట్ వీడియో చెప్పినట్టు ఈ ఏరియాలో ఉన్న సర్వీస్ సెంటర్ మాత్రమే కాదు, టోటల్ ఎల్జీ మొత్తం కస్టమర్స్ దగ్గర ఇర్రెస్పాన్సిబుల్గా ఉందని చెప్పి వీళ్ళు నిరూపించారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఆక్వాగార్డ్ సూపర్ వాటర్ ప్యూరిఫైర్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఎవరైనా వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవాలనుకుంటే సో వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మరింత ఇంట్రెస్టింగ్ అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్ బాయ్.